బీపీ చాలా తక్కువ పేషెంట్ ఇది, లెస్ దెన్ 90/60 ఉంది. అండ్ పేషెంట్ ఫర్దర్గా ఇంప్రూవైజ్ అవుతాడా లేదన్నది మా చేతిలో ఏమీ లేదు. బట్ మా వర్క్ ఎంత అవుతుందో అంతవరకు నేను ట్రై చేస్తాను. సో అర్జెంట్గా 3 యూనిట్స్ ఆఫ్ బ్లడ్ కావాలి మాకు, ఓ నెగిటివ్. రే వాడు ఫోన్ ఎత్తాడా? అరే వాడికి ఎన్నిసార్లు ఫోన్ చేసి లిఫ్ట్ చెయ్యట్లేదురా. రే ఎవట్రా కాల్ చేసింది? రే లాస్ట్ నోట్స్ తీసిరా, ఇటు రండి అందరూ. ఇదేంట్రా నా సబ్జెక్ట్ తప్ప అన్నీ ఉన్నాయి దీంట్లో, ఆల్ ఇన్ వన్నా? పోరా బయటికి. ఎరా మీరు కూడా అంతేనా? పోండ్రా బయటికి. క్లాస్లో ఉండేది నలుగురు, ఆ నలుగురిని బయటికి పంపిస్తే గొడవలు చెప్పుకుంటాడు క్లాసు. సరే అలాగ వచ్చాం కదా, పదండి ఐస్ క్రీమ్ తిందాం. సర్లే పదండి అయితే. అటెండెన్స్ బాగా తక్కువ ఉందిరా, మళ్ళీ రే బాబా. రండ్రా. అరే నాకైతే డబుల్ చాక్లెట్ కావాలి. సర్లే ముందు డబ్బులు కట్టు. రే ఇలా క్లాస్ ఎగ్గొట్టి బయట తిరగడం హెచ్ఓడి కానీ చూసాడు అనుకో, మనం మళ్ళీ కాలేజ్కి రావక్కర్లేదురా. రే ఈవినింగ్ రూమ్కి వెళ్ళాక యూనో ఆడుకోవచ్చురా. సరేరా. రే సారీ బ్రో. వదిలేరా. ఈశ్వర్ కొంచెం మనీ రా, ఒక 2.5K. దేనికి రా? అవసరం రా, ఫ్రెండ్కి బాగా. సరే ఆగు, ఇస్తా. కొంచెంసేపు గేమ్ అయిపోయాక కొడతా. రే సుమన్ బాబా, ఏంట్రా? డబ్బులు కావాలరా, 5,000 దేనికి? ఎమర్జెన్సీ అవసరం రా ఫ్రెండ్కి. సరే ఫోన్పే చేస్తా. అరే నా ల్యాప్టాప్ ఏమన్నా మీరు కాలేజీకి తీసుకెళ్ళారా? నువ్వేమైనా తీసుకెళ్ళావరా? అదే బెట్టింగ్ గురించి అని చెప్పాను కదరా, దాని గురించి తాకట్టు పెట్టాను రా డబ్బుల కోసం. తాకట్టు పెట్టడం ఏంట్రా? ల్యాప్టాప్ తాకట్టు పెట్టడం ఏంట్రా? డబ్బులు బాగా అవసరం వస్తే. ల్యాప్టాప్ తాకట్టు పెట్టడం అంత ఆలోచించలేదురా ఇంకా. ల్యాప్టాప్ తాకట్టు పెట్టడం ఏంట్రా? అరే అంటే డబ్బులు బాగా అవసరం. అయినా బెట్టింగ్ ఎప్పటి నుంచి చెప్పలే. రే ఆ ల్యాప్టాప్ తాకట్టు పెట్టేశాడ్రా. రే వెళ్ళిపోరా నువ్వు రూమ్లో నుంచి. రే ల్యాప్టాప్ కూడా తాకట్టు పెట్టేశావు. వద్దు వెళ్ళిపో. అరే నరేంద్రుడు ఎక్కడికి వెళ్ళి కనపడట్లేదురా, వెళ్ళడానికి వెళ్దాం. వస్తావా? సరే నేను వెళ్తాను. చాలా ట్రై చేసాను కానీ పేషెంట్ రిటర్న్ చేయలేకపోయాను. ఎమర్జెన్సీ షాప్లోకి వెళ్ళిపోవడం, లాస్ అయిపోవడం, చనిపోయాను. సారీ ఫర్.
Today we have a very important topic which is related to cryptography, and here we discuss about TS. మై కమింగ్ సార్? Get in. 2 weeks నుంచి కాలేజ్కి రావట్లేదండి. అదే మాట్లాడదామని వచ్చాను సార్. మన క్లాస్ని ఒక హెల్ప్ అడగాలి. హాయ్ ఫ్రెండ్స్, మీకు తెలిసే ఉంటుంది కదా 2 weeks బ్యాక్ మన ఫ్రెండ్ ఈశ్వర్ చనిపోయాడని. కానీ ఎలా చనిపోయాడో మీకు తెలీదు. వాడికి యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్లో డాక్టర్ వాడికి బ్లడ్ లాస్ ఎక్కువైంది, సో అర్జెంటుగా బ్లడ్ కావాలని అడిగారు. వాడి బ్లడ్ గ్రూప్ బాగా రేర్ అవ్వడం వల్ల ఎక్కడ వెతికినా దొరకలేదు, అక్కడ హాస్పిటల్లో కూడా లేదు. సో 1 day తర్వాత బ్లడ్ లేకపోవడం వల్ల చనిపోయాడు. వాడిలా వేరెవరు చనిపోకూడదని ఏ రేర్ బ్లడ్ గ్రూప్ అయినా సరే అందుబాటులో ఉండాలని వాడి పేరు మీద బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేయాలని ఒక ఆలోచన వచ్చింది. ఆ స్టార్ట్ చేయాలంటే మీ నుంచి ఎంతో కొంత హెల్ప్ కావాలి. ఈ ఆలోచన ఫస్ట్ రాగానే మీ దగ్గరికి రావాలనిపిస్తుంది. సో అందుకే మీ దగ్గరికి వచ్చి మీరు హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్. మీకు వచ్చిన ఆలోచన బ్లడ్ బ్యాంక్ పెట్టాలని చాలా మంచి ఆలోచన. నా వంతు సాయం కింద నేను కూడా మీకు హెల్ప్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే మీకు హెల్ప్ కావాలనుకుంటే కనుక నన్ను అడగండి, ఓకేనా? అరే ఏంట్రా ఇది? ఏరా ఎవరు పెట్టుంటారా? పెట్టుకుంటారు ఇది? నరేంద్ర. నేను అప్పుడే చేద్దాం అనుకున్నావా ఏంటి? అలా ఏం లేదురా, మీకు చెప్దాం అనుకున్నాను రా. మనం బ్లడ్ బ్యాంక్ కలిసి స్టార్ట్ చేద్దాం. అన్న, మీ బ్లడ్ బ్యాంక్ వల్లే ఈరోజు మా అన్న బతుకు. నిజమా? థ్యాంక్స్ అన్న.